వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవీవీపీ విద్యా విధాన పరిషత్ ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క డిపార్ట్మెంట్ నుంచి మనకి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వచ్చేట్టుగా ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి మరో నోటిఫికేషన్ అనమాట. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా ఈ యొక్క ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి, కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి, వైజాగ్ నేను 1 by 1 అయితే మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యా విధాన పరిషత్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఆఫ్ టు వర్క్ ఇన్ ఏపీవీవీపీ హాస్పిటల్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండర్ ది కంట్రోల్ డిసిహెచ్ఎస్ ప్రకాశం అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది 23 to 26 అంటూ కూడా మనకి అదేవిధంగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి, టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి వివిధ రకాల పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసినట్లయితే ముందుగా వచ్చేవాటికి మెట్రీషియన్ అనమాట. సో ఇది వచ్చేవాటికి ఒక వేకెన్సీ ఉంది. మనకి 15,000 వరకు కూడా ఉందన్నమాట ఈ యొక్క శాలరీ. అదేవిధంగా అవుట్సోర్సింగ్ బేసెస్న వీటిని ఫిల్ చేస్తున్నారు. మనకి క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా మస్ట్ బి పాసెస్ ఇంటర్మీడియట్ అనమాట ఆర్ ఈక్వలెంట్, మస్ట్ బి పాసెస్ బీఎస్సీ కంపల్సరీగా స్పెషలైజేషన్ అయితే అడగడం జరిగిందనమాట. మనకి అదేవిధంగా థియేటర్ అసిస్టెంట్ అనమాట. ఈ వచ్చేటికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏ జనరల్ ఒకటి, ఓసీ ఉమెన్ అనమాట. సో 12,000 అనమాట దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ అనమాట ఇది కూడా. సో మస్ట్ బి పాసెస్ 10th క్లాస్ అనమాట దీనికి సంబంధించి. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేటికి ఆఫీస్ సబార్డినేట్ 1 వేకెన్సీ ఉంది. ఇది వచ్చేప్పటికి 12,000 వరకు ఉంది శాలరీ. అవుట్సోర్సింగ్ ప్రాసెస్ అనమాట. మస్ట్ బి పాసెస్ 10th క్లాస్ అనమాట ఇది కూడా. సో నోటీస్ అయితే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేవాటికి 13th తీస్తారనమాట. సో రిజర్వేషన్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి అనమాట. చాలా షార్ట్ నోటిఫికేషన్ అండి. ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎవరికైనా. ఎందుకంటే తక్కువ టైంలోనే మనం జాబు సింపుల్గా ఏదో ఒక జాబ్ సెటిల్ అవ్వడానికి ఇదైతే మరింత ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీటి ద్వారా మనం ఫిల్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ వచ్చేవాటికి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇదిగోండి 18 years to 42 years అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉంటారో వారు ఈడబ్ల్యూఎస్ వారికి 5 years, ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ పర్సన్స్కి 10 years వరకు ఉంది. అదేవిధంగా ఎన్సీసీ వీరికి ఉన్న వారికి 3 years వరకు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్లికేషన్ ఫీజు వచ్చేవాటికి ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 200 rupees అనమాట. సో ఫర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ వచ్చేవాటికి యాక్సెప్టెడ్, అంటే ఎటువంటి ఎగ్జామ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు లేదనమాట. సో మనకి ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించి క్లియర్గా డీడీ తీసి ఈ యొక్క సర్టిఫికేట్స్ అటాచ్ చేసి డైరెక్ట్ వారికి ఇవ్వడం కానీ, లేకుంటే సేమ్ ఇంకా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన విధంగానే మనం స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ అనేది ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం అప్లికేషన్ ఫామ్ కూడా ఏదో ఉంటుందో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయకుండా అన్నీ అయితే వివరించడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకి ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ టైంలో ఎవరైతే వర్క్ చేశారో వారికి 5 marks, 6 months వర్క్ చేసిన వారికి, 1 year వర్క్ చేసిన వారికి 10 marks, అదేవిధంగా 1.5 year వర్క్ చేసిన వారికి 15 marks అయితే యాడ్ అవుతాయి అనమాట. ఇంకా ఏజ్ని బట్టి మనకి 10 marks వరకు కూడా యాడింగ్ ఉంటుందన్నమాట. సో మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన వీటిని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏదైతే ఉంటుందో అదే ఫైనల్ అనమాట. ఇదిగోండి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డెసిషన్ టు బి ఫైనల్, వారి నిర్ణయమే అంతిమ నిర్ణయం అనమాట. సో ఈ యొక్క కమిటీకి వచ్చేటికి మ్యాక్సిమం కలెక్టర్ అనమాట హెడ్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్, సూపరింటెండెంట్ కానివ్వండి, ఈ యొక్క డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు అనమాట ఈ సభ్యులు అనమాట. సో ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ మనం ఏమేమి అటాచ్ చేయాలి, ఈ యొక్క 10th క్లాస్కి సంబంధించి, డిగ్రీస్కి సంబంధించి, స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం జిరాక్స్ రూపంలో సబ్మిట్ చేయాలి. ఇదిగోండి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యా విధాన పరిషత్ అనమాట. సో అప్లికేషన్ మనకి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ అనమాట. స్టార్టింగ్ ఇదిగోండి నోటిఫికేషన్ నెంబర్ 9 అనమాట 2021. మన అప్లికేషన్ పోస్ట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి, ఏ పోస్ట్ అయితే అది. ఇక మన డీటెయిల్స్ అనేది, బయోడేటా అనేది క్లియర్గా ఇవ్వాలన్నమాట. 1 by 1 అయితే మనం చాలా నీట్గా ఇచ్చేసి, అదేవిధంగా ఎవరికైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట. అదేవిధంగా ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ టైంలో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్క్ చేస్తున్నారో ప్రజెంట్ ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా మనం 4th to 10th క్లాస్ వరకు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవి 1 by 1 అయితే ఎక్కడ చదివాము, ఏ డిస్టిక్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవన్నీ మెన్షన్ చేసేయాలన్నమాట. సో ఫైనల్గా వచ్చేవాటికి మన డిక్లరేషన్ ఫామ్ అనమాట మెన్షన్ చేసి సిగ్నేచర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలన్నమాట. సో ఏదైనా డీటెయిల్స్ కోసం ప్రకాశం.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి మనం
దీనికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. సో ఇది ప్రధానంగా ఈరోజు అవుట్‌సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ జాబ్స్‌కి సంబంధించిన మరో కొత్త నోటిఫికేషన్ అనమాట. గతంలో కూడా మనం చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది వీటికి సంబంధించి. ఇప్పుడు ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.